హలో అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇది. ఏంటి కొత్తిమీర ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? కొత్తిమీరతోనైతే కొత్తిమీర టమాటా నిలవ పచ్చడి చేస్తున్నానండి. అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. మొన్న మా పిన్ని వచ్చిండే, తనైతే చేసింది ఈ పచ్చడి. టేస్ట్ చాలా బాగుంది. ఆ పచ్చడి కూడా అయిపోయింది, తను పెట్టింది. సరేలే నేను చేద్దామని కొత్తిమీర అయితే తీసుకొని వచ్చిన. ఈ కొత్తిమీర క్లీన్ చేయడానికైతే మనకి చాలా టైం పడుతుందండి. నాకైతే 2 hours పట్టింది అదంతా క్లీన్ చేసి కడిగి అన్నీ చేయడానికి. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. ఇదైతే నేను క్లీన్ చేసిన తర్వాత బాగా 2 times అయితే కడిగానండి వాటర్లో. ఒక 1 hour నానబెట్టేసి దీన్ని మన ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఎండకు పెడితే ఏంటంటే బాగా ఎండిపోతుంది కదా, పొడి పొడిలాడుతుంది, అలా మంచిగా ఉండదు. అలా అనేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఈ ప్రాసెస్ అంతా నేనైతే నైట్ చేసుకున్నానండి. అంటే ఇది క్లీన్ చేయడం, ఆరబెట్టడం అన్నీ నైట్ అయితే ఇక గాలికి ఫ్యాన్ కింద గాలికి పెట్టేస్తే ఆరుతుంది అనేసి ఇక మార్నింగ్ అయితే పచ్చడి చేశాను. నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నాలాగా మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఏ పచ్చడి అయినా సరే పచ్చడి ఉంటే చాలండి. ఇంకా రైస్తో ఇంకేం కర్రీస్ అవసరం లేదు, పచ్చడితోనే తింటా. నాలాగా పచ్చడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేను మామూలుగా పచ్చళ్ళు అయితే బాగానే పెడతానండి. కాకపోతే ఈ కొత్తిమీర పచ్చడి అనేది ఫస్ట్ టైం. ఇదిగో నైట్ అంతా ఆరిన తర్వాత మార్నింగ్ అయితే కట్ చేయించాను. ఇక మనం ఒక కడాయి తీసుకొని దీనికి మెయిన్గా అయితే తెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ మూడే కావాలి. ఇవి బాగా ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది ఈ పచ్చడికి. ఆయిల్లో బాగా ఇవి వేయించేసి తర్వాత అయితే ఇవి తీసి దాంట్లోనే కొత్తిమీర వేసి కొత్తిమీర అయితే బాగా ఫ్రై అవ్వాలండి. మీరు ఒకటి గమనించారా? ఇదైతే నాది కొత్త కడాయి అండి. కడాయి ఎలా ఉందో చెప్పండి. ఇదైతే మా పిన్ని తీసుకొచ్చింది. మా అమ్మాయి అంత చిన్న దాంట్లో ఫ్రై చేస్తున్నావు సరిపోతుంది ఆ కొత్తిమీరకి అన్నది. నేను అది వేగిన తర్వాత కాస్తే అవుతుంది కదా, సరిపోతుందిలే అన్నాను. ఇక ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎలా మనకి దగ్గరికి అయిపోయిందో. ఇది కూడా దీంట్లోనే తీసి ఇక చల్లారబెట్టాలి. ఇక దాంట్లో అదే కడాయిలోన కాస్త ఆయిల్ వేసుకొని టమాటాలు అలానే చింతపండు వేసి కాస్త మగ్గించాలండి. అంటే టమాటా వేస్తే మనకి కొంచెం వాటర్ లాగా అవుతుంది కదా, పచ్చడి నలగడానికి ఇది ఉంటుంది. మనం ఎటువంటి వాటర్ అది వెయ్యం కదా. ఈ టమాటా అలానే ఉప్పు దాంతోనే మనకి పచ్చడి అనేది అవుతుంది. కాకపోతే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. టేస్ట్ మట్టుగా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇక టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇక మనం మిక్సీకి అయితే పచ్చడి రుబ్బుకోవాలి. ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు, కొత్తిమీర, ఇదైతే కాస్త నలిగిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకుంటే మంచిగా మెత్తగా నలిగిపోతుంది. ఇక ఇది రుబ్బిన తర్వాత అయితే పోపు పెట్టుకోవాలండి. పోపు ఏమి లేదు, నేను ఫస్టే ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి టమాటాల్లో కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అంతేనండి. ఇంగ కూడా వేసాను, ఇంగ స్కిప్ అయిపోయింది. ఇక పచ్చడిలో పోపేసి కలిపేయడం అంతే. ఇక పచ్చడి నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకండి.